నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెడుతున్నారు. సో ఆవిడ రాకతో మన ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? షర్మిల రాకతో ఏ విధంగా ఉండాలని చూడాలి. ఎందుకంటే షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆమెకు ఎలాంటి పాత్ర ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. పీసీసీ అధ్యక్షురాలుగా ఇస్తారా, లేకపోతే కేంద్రంలో వాడుకుంటారా? ఏ విధమైన పాత్ర పోషించబోతుంది? కాంగ్రెస్ పార్టీ అనేది ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏలిన పార్టీ, హేమాహేమి నాయకులు ఉన్న పార్టీ. చెప్పాలంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్న పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే దాదాపుగా 1-2% ఓటు 0%కు పడిపోయిన పరిస్థితి. ఏది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విభజన ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీ చేసిందనే ఒక కోపం అనేది ఇప్పటికైతే పోలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా ఆల్టర్నేట్ వాళ్ళకి కనిపించింది. ఏం ఆల్టర్నేట్ కనిపించిందంటే, కాంగ్రెస్ పార్టీ వీక్ అయిన సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కనిపించింది. వైఎస్ఆర్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీ నాయకుడు. రాజశేఖర రెడ్డి కుమారుడు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళడం జరిగింది. నిజం చెప్పాలంటే అదే కాంగ్రెస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ అనేది పేరు, కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పూర్తి స్థాయి నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. మనం చూసుకుంటే బొత్స సత్యనారాయణ కానీ మిగతా సీనియర్ నాయకులందరూ, కొంతమంది నాయకులు వెళ్ళలేక, అంటే జగన్ కింద పనిచేయలేక పెద్ద నాయకులు వెళ్ళలేకపోవచ్చు, కానీ ఎక్కువ మంది నాయకులు అయితే అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, ఎవరైతే రాజశేఖర రెడ్డిని అభిమానించిన నాయకులందరూ వైఎస్ జగన్తో ఉన్నారో ఆ పార్టీ నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోవచ్చు. అంటే మన జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్ లీడర్స్ ఉన్న పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ పునరుద్ధి పొందాలంటే ఏం చేయాలంటే, మరి వాళ్ళు అట్నుంచి ఇటు రావాలన్నా, లేకపోతే షర్మిల ఏం ప్లాన్ చేస్తుంది? షర్మిల కూడా మొదట్లో జగన్మోహన్ రెడ్డికి చాలా సహకరించింది. అన్నకు సపోర్ట్గా పాదయాత్ర చేసింది, అతను జైల్లో ఉంటే సహకరించింది. అధికారంలోకి తీసుకొచ్చే వరకు తీవ్రమైన కృషి చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆస్తి తగాదనో, లేకపోతే పదవులు ఇవ్వలేదనో, అవన్నీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. దాంతో ఆమె అక్కడ ఉండకుండా తెలంగాణలో పార్టీ పెట్టింది, ఆ పార్టీ వదిలేసింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్పై వెళ్ళింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై డైరెక్ట్ పోరాటం చేస్తుందా? మనం ఇటీవల చూడడం జరిగింది. లోకేష్కి ఒక క్రిస్మస్ కానుక పంపడం జరిగింది. మీ కుటుంబం చాలా బాగుండాలి, మీకు మంచి జరగాలని చెప్పి. అంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటుందా? ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటే మరి కాంగ్రెస్లో చేరుతున్న ఈమె కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందా లేదా? లేకపోతే కాంగ్రెస్ తోటి అంటే టీడీపీ కాంగ్రెస్ ఏమైనా పొత్తు పెట్టుకోకపోతుందా? ఇవన్నీ కూడా మున్ముందు వచ్చే కాంగ్రెస్ పార్టీని ఈమె ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా మనకు రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకులు అయితే విరమించుకున్నారో, ఇప్పుడు మళ్ళీ షర్మిల గారి రాకతో మళ్ళీ అదే పార్టీలోకి చేరే అవకాశం ఉందా? అంటే మనకు సూచనలు కూడా అలానే ఉన్నాయి. చాలా మంది నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేస్తున్నారు. సో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మీరు చెప్పింది మంచి క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. మనం ఏదైతే అనుకున్నామో మొదటి ప్రశ్నలో, ఇక్కడి నుంచి నాయకులందరూ అటు వెళ్ళారని, వాళ్ళందరూ అక్కడ అసంతృప్తి ఉన్న వాళ్ళకు వేదిక కావాలి. ఏ వేదిక కావాలి? టీడీపీకి వెళ్ళగలిగే వాళ్ళు కొంతమందికి వెళ్తారు. అంటే రాజకీయ నాయకులకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పదవి కావాలి. ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో ఆశించి వస్తారు. అది అక్కడ లేనప్పుడు వాళ్ళు మరో ఆల్టర్నేట్ వెతుకుంటారు. ఆల్రెడీ టీడీపీ అనేది పెద్ద పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ, లీడర్స్ ఉన్న పార్టీ. ఆ పార్టీలో ఖాళీలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆ పార్టీలో ఒకవేళ సీట్లు సర్దుబాటు చేస్తే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఆ పార్టీ సర్దుబాటు చేయలేదనుకో, వాళ్ళకున్న ఇంకొక ఆప్షన్ జనసేన కూడా సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేస్తుంది? జనసేన టీడీపీ పొత్తు ద్వారా వాళ్ళకు వచ్చే 25-30 సీట్లు వస్తాయి. ఆ 30 సీట్లలో వాళ్ళ నాయకులు ఉంటారు. అక్కడి తర్వాత మిగిలింది ఏంది? ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఏమనుకుంటారు? మళ్ళా మా ఇంటికి మేము వస్తున్నాం అనుకుంటారు. బ్యాక్ టు పెవిలియన్ లాగా మా ఇంటికి మేము వస్తున్నాం అనుకుంటారు. కాబట్టి అలాంటి సమాచారం మనకు ఇటీవల గత 2 రోజుల నుంచి వస్తున్న సమాచారం మనం చూసుకున్నట్టయితే, పాత కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డికి చాలా అభిమానించి రాజశేఖర రెడ్డితోటి తోడు నీడగా నిలిచిన లగడపాటి రాజగోపాల్ కానీ, లేదంటే ఉండవల్లి అనిల్ కుమార్, హర్ష కుమార్, వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి హయాంలో చక్రం తిప్పిన వాళ్ళు. ముగ్గురు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు. యూపీ హయాంలో
ఢిల్లీ పాలిటిక్స్లో వీళ్ళకి పెద్ద పాత్ర ఉంది. అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే రాజశేఖర రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి. ఇలాంటి వాళ్ళు సమావేశం అవడం జరిగింది. తిరిగి షర్మిల పార్టీలకు రావడంతో షర్మిల అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి వారసులు ఇద్దరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి వెళ్ళిన వాళ్ళు రాజశేఖర రెడ్డి వారసులే వెళ్ళారు, రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాళ్ళే వెళ్ళారు వారసత్వంగా. ఇప్పుడు షర్మిల కూడా రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈమె దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళే వస్తారు. కాబట్టి వీళ్ళ రోల్ ఎలా ఉంటుంది, వీళ్ళు వెళ్తే వీళ్ళతో పాటు కొంతమంది వెళ్ళడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయాలనుకున్న వాళ్ళు వెళ్ళారు. వీళ్ళు పెద్దరికంతో జగన్మోహన్ రెడ్డి చిన్న వ్యక్తి కదా, అంటే ఏజ్లో చిన్న కదా, మేమేం అతని కింద పనిచేస్తాం అనుకున్న వాళ్ళు వీళ్ళు వెళ్ళలేదు. వీళ్ళు ఖాళీగానే ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. వీళ్ళందరూ సమావేశం అయ్యారు. సమావేశమై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఏమన్నా షర్మిల నాయకత్వంలో పనిచేస్తారా అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఈ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కదా, సో దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? తన వైఎస్ఆర్సీపీకి జరుగుతుందా, లేదంటే టీడీపీ జరుగుతుందా? ఎవరికి నష్టం జరుగుతుంది? మనం ఆలోచించినట్టయితే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు 35-40 మంది పార్టీ మారే అవకాశం ఉంది, పార్టీలో అసంతృప్తి ఉంది అని. వాళ్ళందరూ దాదాపుగా సగం మంది వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. పెరిగే అవకాశం ఉందంటారా? పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కువ నష్టం వైఎస్ఆర్సీపీకి జరుగుతుంది, టీడీపీకి పెద్ద నష్టం జరుగుతుంది. టీడీపీ ఓటర్లు, టీడీపీ సీట్లు, టీడీపీకి సంబంధించిన వాళ్ళకు ఉంటాయి. ఎక్కడి నుంచి పోయిందో అంటే ఈ క్యాడర్ ఎక్కడి నుంచి పోయిందో ఆ క్యాడర్ తిరిగి కాంగ్రెస్కి వస్తున్నట్టు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చేసే డ్యామేజ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ నుంచే చేస్తుంది. ఒకటి, ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన కార్యకర్తలు, లీడర్లు తిరిగి వస్తున్నారు. రెండో అంశం రాజశేఖర రెడ్డి ఫ్యాక్టరీ. మళ్ళీ అక్కడ రాజశేఖర రెడ్డి కొడుకు, ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు. ఓవరాల్గా పార్టీ కాంగ్రెస్. ఖచ్చితంగా ఒకవేళ ట్రయాంగిల్ ఫైట్ జరిగినప్పుడు టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రెండు కాంగ్రెస్లు అని చెప్పుకోవాలి మనం. ఒకటి రాజశేఖర రెడ్డి కూతురు కాంగ్రెస్, మరొకటి రాజశేఖర రెడ్డి కొడుకు కాంగ్రెస్గా చెప్పుకోవచ్చు. సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అయినప్పటికీ ఏపీలో చూసుకున్నట్టయితే ఈ పిల్లల కాంగ్రెస్ అన్నట్టు, అది వాళ్ళ కొడుకు కూతురు కాంగ్రెస్గా చూసుకున్నట్టు ఎవరు లీడర్స్ని ఆకర్షిస్తారు, కూతురు ఎంతవరకు పోయిన లీడర్లను తీసుకొస్తుంది. ఒకవేళ ఏపీసీసీ ప్రెసిడెంట్గా చేసి నువ్వు ఈ పార్టీని నడిపించి ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్టయితే ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది? ఆ డ్యామేజ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి ముందు టీడీపీ నుంచి తీసుకువచ్చే వాళ్ళ సంగతి తర్వాత. ముందైతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ లీడర్లను అయితే ఇప్పటికే రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. నేను షర్మిల ఎటు వెళ్తే నేను షర్మిలతో పాటు వెళ్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుగా ఉన్న రామకృష్ణారెడ్డి ఆయన ఆల్రెడీ నేను షర్మిలతో ఉంటానని చెప్పడం జరిగింది. అట్లా చాలామంది ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్గా మనం చెప్పచ్చు. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే రాజకీయ నాయకులు పార్టీలు మారడం అనేది జరుగుతుంది, రాజీనామాలు చేయడం ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది. కానీ మన ఏపీలో చూసుకుంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి అసలు మినిమం ఓట్ బ్యాంక్ కూడా లేదు, కాంగ్రెస్ వల్ల మన ఏపీకి అన్యాయం జరిగింది అనుకుంటున్నారో, మరి షర్మిల గారు రాకతో ప్రజలు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీకి? ఇంత తొందరగా ప్రజలు మారే అవకాశం ఉందని మనకు అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఒక్క పాజిటివ్ వేవ్ వస్తుంది. అంటే ఎప్పుడైనా వెంటనే ఎప్పుడు కూడా రిజల్ట్ రాదు. మనం చేసిన పని, మనం ఏదైనా పని చేసినా కానీ వెంటనే కాకపోతే ఏంటంటే ఒక అంశం తోడవుతుంది. సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది, కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి అంశాన్ని కూడా మర్చిపోతుంటారు ప్రజలైనా ఎవరైనా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగింది కదా అని చెప్పి సరే రెండు పార్టీల మీద ఆసక్తి లేకపోతే సరే పాత కాంగ్రెస్ బాగుండే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే బాగుండే, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే నువ్వు నిలబడడానికి ట్రై చేసినప్పుడు అవతల వాళ్ళు వీరు నిలబడుతురుగా మనం సపోర్ట్ చేయాలనుకుంటారు. అసలు నిలబడడానికి ప్రయత్నించినప్పుడు అవతల వాళ్ళు నీకు కొంత కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నప్పటికీ ఎటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, దానికంటే మనం ఏదో వైసీపీకి వేద్దాంలే అనుకుంటారు. అదే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, గట్టిగా నిలబడుతుంది అన్నప్పుడు కొంత పాత కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానించే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళు అంటే గుర్తును చూసి ఓటు వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళు తిరిగి వచ్చారనుకో, మన పార్టీ బాగానే పెరగబోతుంది అనుకున్న సందర్భంలో వచ్చేసారి కాకపోతే వచ్చేసరికైనా కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. అంటే గట్టిగా నిలబడ్డప్పుడు అది వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ ఎంత అవుతుంది అన్నప్పుడు చూసుకున్నప్పుడు ఇక విభజనకు సంబంధించిన అంశానికి ఒక్కొక్కటిగా మర్చిపోతుంటారు ప్రజలు, ఎప్పుడు ఒకేలాగా ఉండరు. కాబట్టి మనం చూడాలి కాంగ్రెస్ పార్టీని షర్మిల ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.